ఎన్నికల ప్రచార ఘట్టంలో మోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు. 2014లో నిర్వహించిన ర్యాలీలు సభలు 2019లో నిర్వహించిన సభలు ర్యాలీల కంటే కూడా ఈ దఫా ఎక్కువ వాటిలో పార్టిసిపేట్ చేశారు. ముచ్చటగా మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రధాని మోడీ ఎన్నికల సమరంలో ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటన చేశారు. ఒక్కో రోజు 3 నుంచి 5 సభలు రోడ్ షోలో పాల్గొన్నారు. మార్చి 16న ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక మొత్తంగా మోడీ 206 సభలు సమావేశాలు రోడ్ షో ర్యాలీలో పాల్గొన్నారు. ఒక్క మేలోనే 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండుటెండలో అత్యధిక ఎంపీ స్థానాల్లోని ఉత్తరప్రదేశ్లో ప్రధాని ఏకంగా 31 సభల్లో పాల్గొన్నారు. బీహార్లో 20, మహారాష్ట్రలో 19, పశ్చిమ బెంగాల్లో 16 సభలకు హాజరయ్యారు. కేవలం ఈ 4 రాష్ట్రాల్లో 86 సభల్లో మోడీ పాల్గొనడం ముఖ్యం. దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేశారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణలో 11, తమిళనాడులో 7 ప్రచార కార్యక్రమాల్లో మోడీ పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో మోడీ 145 సభలు సమావేశాలు రోడ్ షో ర్యాలీలో పాల్గొంటే 2019లో 68 రోజులు ప్రచారం చేస్తే ఈసారి 76 రోజుల పాటు ప్రచారం చేశారు. ఈసారి ఆయన మొత్తం 80 మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంటే సగటున రోజుకి 1 కంటే ఎక్కువ ఇస్తూ వచ్చారు.